అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మేము జపాలి హనుమాన్కి వెళ్ళామండి. జపాలి హనుమాన్ ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. సో జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏమో నడుచుకుంటే వెళ్ళే దారి ఉంది, ఇంకొకటి ఇలా మెట్ల మార్గం వెళ్ళే దారి ఉందన్నమాట. సో జపాలి హనుమాన్కి వెళ్ళాలంటే 5:30 లోపే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుండి మనము స్టెప్స్ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. 1.5 కిలోమీటర్ సంథింగ్ అలా ఉంది. సో ఇక్కడ నుంచి స్టెప్స్ మార్గాన వెళ్తే ఒక ½ అన్ అవర్ ఆర్ 1 అవర్. సో మనం వెళ్ళే బట్టి టైం డిసైడ్ చేసుకోవాలి. సో మీరు జపాలి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. మేము లేట్ వచ్చాము మాకు తెలియక. సో మేము జల్దీ వెళ్తున్నాం అనమాట టెంపుల్ని విజిట్ అవ్వడానికి. సో మళ్ళీ క్లోజ్ అయిపోతుందనే ఒక థాట్తో. సో 250 to 500 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఫారెస్ట్ ఏరియా. జపాలి హనుమాన్ టెంపుల్ అనేది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో విష్ రాక్స్ ఉన్నాయన్నమాట. చాలా విష్ రాక్స్ ఉన్నాయి. సో విష్ రాక్స్ చాలామంది చిన్న చిన్న స్టోన్స్ని తీసుకొని సో అక్కడ స్టెప్ బై స్టెప్ పేరుస్తున్నారనమాట. సో ఇక్కడ నేను మా సిస్టర్ కోసం వెయిటింగ్. ఒక టీమ్గా వెళ్ళాము. సో మేము సేవకి వెళ్ళాం కాబట్టి సో అందరం కలిసి జపాలి హనుమాన్ విజిట్ అయ్యామండి. ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను మెమరీగా ఉంటుందని. ఇక్కడ విష్ రాక్స్ అని చెప్పాను కదా, ఇవే అండి విష్ రాక్స్. సో జపాలి హనుమాన్ టెంపుల్ హనుమంతుడు పుట్టిన ప్లేస్ అంటారు. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు సన్సెట్, ఆ చెట్లు, ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా బాగుంది. పీస్ఫుల్ ఉంది ఏరియా. ఇక్కడ కూర్చున్నప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నాం ఇట్లా మెమరీగా ఉంటుందని. ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసాను రెడ్ స్క్వేరల్ ఉడతా. మీరు చూస్తున్నారు కదా, ఈ ఉడతకి ఒక స్టోరీ ఉందంట. మీకు స్టోరీ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్ 1.5 కిలోమీటర్స్ దాటి వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడ నుండి రైడ్ తీసుకుంటే టెంపుల్ ఉంది. వచ్చేసామండి. వే టు జపాలి అనే బోర్డు కనబడుతుంది. ఇక్కడ నుంచి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. కొన్ని షాప్సే ఉన్నాయి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఇదేనండి టెంపుల్. కొన్ని పిక్స్ తీసుకున్నా మెమొరీగా ఉంటుందని. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, అది రాముల వారి కోనేరు అనమాట. ఎంట్రన్స్లోనే ఉంటుంది రాముల వారి కోనేరు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ ఎలా లేదు. సో ఇక్కడికి ఆఫ్ చేసేస్తున్నా నేను. సో
ఇక్కడ నేను చెప్పాను కదా, ఇదేనండి కోనేరు, రాములవారి కోనేరు అండి. సో ఇక్కడ నేను చిన్న క్లిప్ తీశాను బయట నుండి దేవుడిది. మీకు ఇక్కడ కనపడుతున్న విగ్రహం పేరు సింధూర గణపతి. సో ఇది సీతమ్మ వారి కోనేరు, బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది రాముల వారి కోనేరు, ఫ్రంట్ సైడ్ టెంపుల్కి వెళ్ళే దారిలో. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.